తెలంగాణలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కన్వెన్షన్కు బుల్డోజర్ వెళ్ళి టచ్ చేసి వచ్చింది. రేవంత్ రెడ్డి ఇది చెరువు నీళ్ళల్లో ఉన్నది, దీన్ని కూల్చుదని కూల్చేసింది. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని విషయాలను ఈ హైడ్రా అనేది అధిగమించింది అంటే మీరు ఏకీభవిస్తారా? మేము కూల్చివేతలకు వ్యతిరేకం కాదు అని మేము క్లియర్గా పార్టీ తరఫున చెప్పినాం. జెన్యున్గా ఎక్కడైతే ఎఫ్టీఎల్ ఉన్నాయో, బఫర్ జోన్లు ఉన్నాయో, ఖచ్చితంగా ప్రొహిబిషన్లు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా కూల్చండి. కూల్చడానికి ముందు ఏం చేయాలంటే అసలు హైడ్రాకు విధి విధానాలు ఉండాలి. హైడ్రాకు లక్ష్యం ఏందో చెప్పాలి. హైడ్రా శాంటిటీ ఉందా లేదా చెప్పాలి. హైడ్రాకు చట్టబద్ధత ఎట్లున్నదో చెప్పాలి. హైడ్రా అసలు ఎఫ్టీఎల్ జోన్ కింద, బఫర్ జోన్ కింద ఎన్ని ఎకరాలు, ఎన్ని ఫ్లాట్సు, ఎన్ని స్థలాలు గుర్తించిందో చెప్పాలి. వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి గడువు ఇవ్వాలి. అప్పుడు కూలగొట్టాలి. ఇలా మీరు కూలగొట్టిండ్రు. మీరు ఏం చేసిండ్రు? ఇక్కడ కొన్ని కూలగొట్టి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళి కాంగ్రెస్ హయాంలో 2007 కాంగ్రెస్ హయాంలో పట్టాలు ఇచ్చింది. ఎస్సీలకు 70 కుటుంబాలకు ఎస్సీలకు పట్టాలు ఇచ్చింది. ఇలా వితౌట్ నోటీసులు రాత్రి పోయి కూలగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చింది. చెరువు అంటే పట్టాలు ఎక్కడిచ్చిందా చెప్పండి? చెరువులో ఇచ్చిందా, బఫర్ జోనా? ఎక్కడిచ్చినా కాంగ్రెస్ హయాంలో పట్టాలు వచ్చినాయి. కాంగ్రెస్ హయాంలో పట్టాలు వచ్చినాయి. పట్టాలు ఇచ్చిన వాటికి ఇక్కడనేమో దుర్గం చెరువు కానివ్వండి, లేకుంటే హిమాయత్ సాగర్ కానివ్వండి, ఉస్మాన్ సాగర్ కానివ్వండి, సున్నం చెరువు కానివ్వండి, ఏదైనా బడా నాయకులకేమో నోటీసులు ఇస్తుండ్రు, బడుగు జీవులకేమో కూలగొట్టిస్తున్నారు. సున్నం చెరువు దగ్గర ఏమైంది బుచ్చన్న? ఇలా పొద్దున పిల్లలేమో స్కూల్కి పోయిండ్రు, వచ్చే వరకు ఇల్లు లేదు మాది అని పిల్లలు ఏడుస్తుంటే అసలు ఎంత బాధపడాలి? మా పుస్తకాలు ఇంట్లోనే పోయినాయి అని అన్నారు. స్కూల్కి పోయేటప్పుడేమో ఇల్లు ఉంటుంది, స్కూల్కి పోయేవారేమో నీలమట్టం అవుతుంది. మా పుస్తకాలు తీసుకునే అవకాశం ఇవ్వండి, మా పుస్తకాలు దాని కింద ఉన్నాయి, మేము పుస్తకాలు చదువుకోవాలి, మా బట్టలు అండ్లు ఉన్నాయి, మా కొత్త బట్టలు అండ్లనే ఉన్నాయి అంటే అధికారులకు కొంచెం వివక్షణ ఉండదా? వాళ్లకు ముందే నేనేమంటున్నా, ఎస్సీల ఇండ్లు కూలగొట్టడానికి, పేదల ఇండ్లు కూలగొట్టడానికేమో హైడ్రా రూల్స్ వర్తించవు. ఇలా ధనికుల ఇండ్లు కూలగొట్టడానికి మాత్రం ఇలా వాళ్ళకి 15 రోజులు నోటీసులు ఇస్తారు, నెల రోజులు నోటీసులు ఇస్తారు. ఎందుకు ఇస్తుండ్రు? నిజమైంది, 100% నిజం. అందుకే మీరు ఒక కెమెరా పట్టుకొని గ్రౌండ్ రూట్కి వెళ్ళండి. ఇలా మహబూబ్ నగర్ జిల్లా అది ఒక మాట. ఈ హైడ్రా కూల్చిన 3-4 అంతస్తులైన దళితులైనా, కన్వెన్షన్ దళితులదేనా? నేనేమంటున్నా, అటువైపు నుంచి ఆర్గ్యుమెంట్ ఇది. నేను అందుకే నా వాట సరిగినలేదు. ధనవంతులకు బడుగులకు వ్యత్యాసం ఉండాలంటున్నా. ఇలా కన్వెన్షన్ కూర్చున్నందుకు ఎవరు మాట్లాడతలేరు. సున్నం చెరువులో పేదల ఇండ్లు కూర్చున్నందుకు నేను మాట్లాడుతున్నా అంటున్నా. వాళ్ళకి ఎక్కడ ఆల్టర్నేట్ చూపించాల్సిందే, ఆల్టర్నేట్ చూపించి కూలగొట్టాలంటున్నా. ఇలా కన్వెన్షన్ కూలగొడితే ఆయనకు ఇల్లు ఉంది, వ్యవస్థ ఉంది, పెద్ద బాధ కాదు. ఇలా 10 అంతస్తుల బిల్డింగ్ కట్టిన బిల్డర్ ఎవడైతున్నాడో బిల్డర్కు నోటీసులు ఇవ్వలే, మీరు బిల్డర్కు పనిష్మెంట్ ఇవ్వలే. పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులకు పనిష్మెంట్ లేదు, కట్టినటువంటి బిల్డర్కు పర్మిషన్ లేదు, డెవలపర్స్కు పర్మిషన్. ఇలా పేదవాడికి ఎందుకు పర్మిషను, పేదవాడికి ఎందుకు పనిష్మెంట్ అంటున్నా. ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో 70 కుటుంబాల దళితుల ఇండ్లు కూలగొట్టడానికి ఇలా మీకేమో చేతులు వస్తాయి. ఇలా ఇక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి అనేక ఇండ్లు కూలగొట్టడానికేమో 15-20 ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఇలా దుర్గం చెరువు పక్కనే ఎఫ్టీఎల్లో ఉంటుంది ఇల్లు. ఆయనకు నెల రోజులు ఎందుకు ఇవ్వాలంటే గడువు? కూలగొట్టు. ఎఫ్టీఎల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లను కూలగొట్టు. ఎందుకు గడువిస్తున్నాం అంటున్నా. అంటే వీళ్ళకి ఇవ్వలేదు. అరే మీకు తెలియదా? ఈ పేద ఎవలై కూలగొడుతుండ్రు వీళ్ళంటే బుచ్చన్న గుర్తుపెట్టుకోవాల్సింది, పేదల ఇండ్లు, షెడ్లు వేసుకున్నటువంటి ఇండ్లు, గుడిసెలున్నటువంటి ఇండ్లు, ఇలా రోడ్ల మీద టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ పెట్టుకున్న వాటిని కూల్చివేసి ఇలా మీ ఎలక్షన్ ఖర్చుల కోసం చేసేటువంటి దందా ఇది. ఇలా మహారాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ దందా కోసం ఇది దందా మొదలు పెట్టిండ్రు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేనేమంటున్నా, హైడ్రాకు విధి విధానాలు ఉండాలి. ఎక్కడెక్కడ ఇలా ఎఫ్టీఎల్లో ఇండ్లు ఉన్నాయి, ఎఫ్టీఎల్లో ఆక్రమించింది ఎంత, ఆక్రమించినటువంటి స్థలాలన్నీ, లేఅవుట్లన్నీ, ఎన్నిండ్లు కూల్చాలి,
వాటి మీద ఒక లేఅవుట్ మీ దగ్గర చిట్టా పెట్టుకొని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి నెల రోజులు గడువు. అరే ఆల్టర్నేట్ ఎందుకు ఇయ్యలేదు అంటున్నా.